తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. దిల్రూబా సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. నిజంగా దిల్రూబా సినిమా ఇప్పుడే చూసి వస్తాను. చాలా బాగుంది. ఎందుకంటే లవ్ స్టోరీ అనమాట. అదే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంది. మధ్యలో కొద్దిగా ఫేక్ కూడా ఉంది. ఎందుకంటే రియలిస్టిక్గా ఉంది, కానీ మధ్య కొద్దిగా ఫేకే అట్ట. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఇద్దరు అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోద్ది, కడుపుతూ ఉంటుంది. కడుపుతూ ఉండి ఇతని దగ్గర రావడం, మళ్ళీ ఇతను కాయలు చేరడం, కొద్ది మధ్య ఉంది. కానీ సెంటిమెంట్ పరంగా అయితే ఓకే. మొత్తం సెంటిమెంటల్గా, ఎమోషనల్గా, ఫీలింగ్ పరంగా అంత బాగుంది. కానీ ఏంటంటే మధ్యలో కొద్దిగా ఓవర్ యాక్షన్ ఉంది నాలాగే అనమాట. అది ఏమైందంటే నాలాగా ఓవర్ యాక్షన్ చేస్తే జనాలకు అది గిట్టదు. అది ఓవర్ యాక్షన్ చేసి అక్కడ చేయాలా, ఏదో చేసి ఓల్డ్ చేయాలా. ఓవర్ యాక్షన్లు ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఏం చేయాలి, అది కొద్దిగా స్టోరీకి దగ్గర రావాలి, మళ్ళీ కనెక్షన్ అయిపోవాలి. అది ఏంటంటే ఇది కనెక్షన్కి, ఎమోషనల్కి కొద్దిగా దూరం అనమాట. మరీ కొద్దిగా బోరుగా ఉంది. చూద్దాం అది జనాలకి అది అంటదో ఎమడతాదో అనమాట. అది జనాల్లో దిగదో. అయితే కా సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఫ్లాప్ కొట్టాడంట. అది కొద్దిగా అది కష్టం అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఏ సినిమా అన్నా బాగడాలా, ఏ సినిమా అన్నా సరే. నా ఉద్దేశం ఏంటంటే నేను సినిమా తీసాడంటే నేను వాళ్ళకి ఫ్యాన్ అయిపోతాను. నేను అంతే. అది ఎవరైనా కానీ సినిమా తీసిన నేను ఫ్యాన్ అవుతా. దేనికి ఆడ బాణీలు పాపం వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడి ఆ సినిమా తీస్తారు, కోట్లు అయిపోతాయి. వాళ్ళు ఆ డబ్బు మొత్తం పోగొట్టుకుంటారు పాపం. అందుకని ఏంటంటే సినిమా బాగాడలే. ఒకవేళ మనం చెప్తే కూడా సినిమా బాగుందని చెప్తే ఎవరైనా పోతారు, చూస్తారు. తర్వాత ఓడి తిట్టుకునేది నన్ను తిట్టుకుని పని. ఆ సినిమా అతనికన్నా రాని డబ్బులు అంతే. కానీ ఈ సినిమా ఏంటంటే కాస్త పాటలు కూడా విన్నాటికి ఏం పెద్దగా ఏమి లేవు. మరి అదొకటి మళ్ళీ ఓకే. పైగా సినిమాని ప్రమోషన్ ఏమో హీరో భయంకరంగా చేశాడు. కానీ సినిమా బాగా తీసుంటే బాగును. కాస్త ఓపిక పట్టి ఇంకొద్ది రోజులు కొద్దిగా నిదానం తీసుంటే బాగును. ఇది టకటకటకని తీసినాడేమో, ఏం అర్థం కావట్లే. కొద్దిగా అట్ట మధ్యలో ఓవర్ యాక్షన్ నాకంటే దారుణంగా ఉంది. ఓకే. కిరణ్ అబ్బవరానికి నెక్స్ట్ సినిమా ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని నువ్వు సలహా ఇస్తావు? అలాంటి సినిమాని మళ్ళీ ఓకే ఆ టైప్లో అనమాట. అంటే అలాంటి సినిమా. ఓకే. అంటే అది ఏంటంటే అది బయోపిక్ లాగా అనమాట. అంటే జరిగిన స్టోరీలు తీస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను కా సినిమా అయితే కేకదు. కిరణ్ అబ్బవరంలో నాకు బాగా ఇష్టమైన సినిమా కా సినిమాని. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా అది పెద్ద హిట్. అది కానీ నాకైతే కా సినిమా నా ఫేవరెట్. ఆ సినిమా అలాంటి సినిమాలు తీస్తే ఖచ్చితంగా బాగుపడుతుంది. అతను ఆలోచించి ఈసారైనా అలాంటి సినిమా మళ్ళీ అంటే ఆ టైపు తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే బయోపిక్లు ఇంకేదైనా కొత్తగా రియాలిటీగా తీస్తే బాగుంది. ఈ సినిమా కూడా పర్లా, చూద్దాం ఇది హిట్ అవుతుందో లేదో. ఒక వారం. మ్యూజిక్ ఎలా అనిపించింది ఈ సినిమాకి? అదే మ్యూజిక్ కూడా కొద్దిగా అంటే ఇట్లా ఉంది. ఓకే. అంటే ఏ డిపార్ట్మెంట్ సరిగా వర్కౌట్ అవ్వలేదు. అంటే మ్యూజిక్ కొద్దిగా అతికింది, కానీ మరి అంత వర్కౌట్ అయితే కాదు. అది బాధ. ఓకే. కానీ సినిమా అయితే బాగా ఆడుతుందిలే. ప్రెసెంట్ వచ్చిన సినిమాలన్నింటిలో కొద్దిగా బెటర్ ఇది. ఇప్పుడు దిల్రూబా అనే సినిమా ప్రెసెంట్ ఈ కోటి సినిమా కానీ కోటి సినిమా కూడా చూసా, అది కూడా పర్లేదు, బాగానే ఉంది. అదే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ అన్ని సినిమాల్లో కాస్త దిల్రూబా సినిమా పర్లేదు, బెటర్. కానీ ఏ సినిమా జనాలకి ఎక్కేస్తుందో చెప్పలేము. అప్పుడు దాన్ని మనం చూడాలి. ఇంకొక వారంలో తెలిపోతుంది. ఓకే, రైట్.